దేశాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటకలోకి ప్రవేశించాయి. మరో 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణ కోస్తా, తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. భారతదేశానికి ఎక్కువ వర్షపాతం ఇచ్చేది నైరుతి రుతుపవనాలు. అటువంటి నైరుతి రుతుపవనాలు ఈరోజు దేశాన్ని తాకాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొంత భాగాన్ని తాకాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం అలాగే దక్షిణ అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను తాకే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నైరుతి రుతుపవనాలు ఎలా విస్తరించాయి, ఎంతవరకు విస్తరించాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుందో వారి మాటలో తెలుసుకుందాం. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఎక్కడ విస్తరించాయి, ఏ రాష్ట్రాలకు వచ్చాయి, భవిష్యత్తులో ఏ రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉంది? నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని ఈరోజు అనగా 4వ తేదీ జూన్ నాటికి తాకాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలను, మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటు లక్షద్వీప్లోని అన్ని ప్రాంతాలను, కేరళలోని అన్ని ప్రాంతాలను విస్తరిస్తూ కర్ణాటకలోని 1-2 ప్రాంతాలను మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను, కామెరూన్లోని అన్ని ప్రాంతాలను, ఆగ్నేయ బంగాళాఖాతంలో అన్ని ప్రాంతాలను, నైరుతి బంగాళాఖాతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలను విస్తరించాయి. అనగా కేరళ రాష్ట్రాన్ని పూర్తిగా రుతుపవనాలు విస్తరించాయి. ఇక రాబోయే 2-3 రోజుల్లో తమ ఉత్తర పురోగమనం ద్వారా రుతుపవనాలు ముఖ్యంగా గోవా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని అన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, దక్షిణ కోస్తాలోని 1-2 ప్రాంతాలను విస్తరించడంతో పాటు నైరుతి బంగాళాఖాతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలను విస్తరిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నది. రాబోయే 2-3 రోజుల్లో ఇటువంటి పరిస్థితి ఉంది అంటే రాష్ట్రంలోకి 2-3 రోజుల్లో ప్రవేశిస్తాయని అర్థం. ఈరోజు చాలా చోట్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రీ మాన్సూన్ యాక్టివ్ ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కడ ఉండే అవకాశం ఉంది? ఒకటి, రుతుపవనాలు మన రాష్ట్రానికి చేరుకునే వరకు మన రాష్ట్రంలో ఉన్న ఇటువంటి సంవహన వర్షపాతాలని లేదా సమ్మర్ రైన్స్ కిందనే గుర్తించాలి. అంటే ఇవంతా కూడా ప్రీ మాన్సూన్ అంటారు. అంటే ఋతుపవనాల ఉత్తర పరిస్థితి లేదా ఋతుపవన పూర్వ పరిస్థితి కింద చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఇంకా సంవహన వర్షపాతాలే కొనసాగుతాయి. ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల సాధారణం కన్నా కొంచెం ఎక్కువగా దక్షిణ కోస్తాలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో జంగమహేశ్వరపురం అంటే పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరపురంలో అత్యధికంగా 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలలో సాధారణం కన్నా కొంచెం అధికమైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో స్థూలంగా చూసినట్లయితే ఎక్కువ ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. రాబోయే 5 రోజులు కూడా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల్ని మించి చెప్పుకోదగ్గ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం కనిపించటం లేదు. ప్రస్తుతానికి తెలంగాణ దక్షిణ ప్రాంతాలను, దానికి ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ కారణం వలన రాబోయే ఋతుపవనాల ఉత్తర పురోగమనం వలన రాష్ట్రంలో చెదురుముదురుగా వర్షాలు రాబోయే వారం రోజులు ఉండే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం రాయలసీమలోను, ఉత్తర కోస్తాలో మొదటి 2 రోజులు, దక్షిణ కోస్తాలో మొదటి 2 రోజులు, ఉత్తర కోస్తాలో మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. తదుపరి రోజుల్లో తేలికపాటి జల్లులు కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది. కానీ ఈరోజు రాబోయే 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ, రాయలసీమలోని 1-2 జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం 1-2 చోట్ల ఉంది. అవి నిర్దిష్టంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లాతో పాటుగా పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని కొద్ది రోజుల్లో తాకే అవకాశం ఉంది. ఋతుపవనాలు తాకిన తర్వాత ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.